హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం 2 కేజీ చికెన్‌తో 2 కేజీ రైస్‌తో దమ్ బిర్యానీ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. చూడండి, రైస్ కానీ, బిర్యానీ రైస్ గానీ, ముక్క గానీ చాలా చక్కగా ఉడికింది. చాలా బావుంటుంది. ఈ విధంగా మీకు కూడా చేసుకోవాలనుందా? అయితే పదండి. ముందుగా మనం 2 కేజీ చికెన్‌ని నీట్‌గా కడిగేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. 2 కేజీ రైస్‌ని ఒక హాఫ్ అన్ అవర్ నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. మనకు కావాల్సినటువంటి బిర్యానీ దినుసులు, జాజికాయ, షాజీరా, స్టార్ పువ్వులు, లవంగాలు, చెక్క, 2 స్పూన్స్ ధనియాలు, బిర్యానీ ఆకులు 4. వీటన్నిటిని కూడా చక్కగా ఒక బాండీలో వేసి చక్కగా వేయించుకోవాలి. వీటన్నిటిని కూడా మిక్సీ పట్టి పౌడర్‌ని చక్కగా పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్‌లో సరిపడా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కోసి పెట్టుకోవాలి ముందుగానే. మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియెంట్స్ మొత్తం కూడా ఇంకో ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఆకు నీట్‌గా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పావు కిలో పెరుగు చక్కగా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. మనం సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి పాత్రలో ఒక పావు లీటర్ ఆయిల్ వేసుకోవాలి. మనం సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ఇంగ్రీడియెంట్స్ మొత్తం కూడా దానిలో వేయించేసేయాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా చక్కగా సన్నటి సెగ మీద వేయించుకోవాలి. ఇవన్నీ కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. వీటన్నిటిని కూడా చక్కగా ఆయిల్‌లో వేయించేయాలి. ఇదిగో ఈ విధంగా వేగిన తర్వాత ఈ రంగు రావాలి. వచ్చిన తర్వాత చికెన్ ముక్కల్ని సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కల్ని తీసుకొని చక్కగా ఆయిల్‌లో పేర్చాలి. నీట్‌గా ముక్క పక్కనే ముక్క పేరిస్తే చక్కగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం సేపు ఉంచి నీట్‌గా వాటిని ఆయిల్‌లో వేయించాలి. ఇదిగో ఈ విధంగా వచ్చిన తర్వాత కలర్ చూడండి. దానిలో ఉన్నటువంటి చికెన్‌లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా దిగిపోతుంది. చికెన్ పొడి పొడిలాడుతూ ఉంటుంది. ముందుగా ఒక స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సినటువంటి ఉప్పు వేసుకోవాలి. ఇందాక సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి పావు కిలో పెరుగు వేసేసి కొంచెం సేపు ఉంచిన తర్వాత ఒక 5 స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం ముక్కలకి చక్కగా పడుతుంది. మసాలా కూడా పడుతుంది. ఇందాక పౌడరు వేసి ఉంచాం కదా! అది ఇప్పుడు ముక్కలు బాగా పడుతుంది. ఇప్పుడే వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత చక్కగా ఇందాక సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా ఆకు కట్ చేసి పెట్టుకున్నటువంటిది దీనిపైన చల్లుకోవాలి. ఇక ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ వాటర్ 1:1 నిష్పత్తిలో పోసుకుంటే రైస్ బాగా ఉడుకుతుంది. ఒక 10 నిమిషాలు, పావుగంట అయిపోయిన తర్వాత నీట్‌గా తెరిలిన తర్వాత ఇందాక సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి రైస్‌ని తీసి దీనిలో వేసుకోవాలి. ఒక పావుగంట, 20 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా తెరులుతుంది.
రైస్ ఉడికిందా లేదా అనేది మనకి కొంచెం కదిపితే తెలుస్తుంది. ఎక్కువగా కదిపేయకుండా లైట్గా కదిపేసుకోవాలి. రైస్ చెడకుండా ఉంటుంది. ఒక పావుగంట ఉడికిన తర్వాత లోపల వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది. చక్కగా ఆ పైన పొడి పొడిలాడుతూ ఉన్నటువంటి రైస్ పైన ఇలా ఆకు వేసుకోవాలి. ఇంకో పావుగంట అయిన తర్వాత రైస్ చక్కగా ఈ విధంగా తెలుస్తుంది. నీట్గా లోపల ఎటువంటి నీరు అధికంగా లేకుండా బాగుంటుంది చూడటానికి కూడా. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం దమ్ బిర్యానీ 2 కేజెస్ చికెన్తో 2 కేజీ రైస్తో ఏ విధంగా చేయాలో చూశారు కదా. మొక్క కూడా చక్కగా ఉడికింది. మనం తీసుకున్నా సరే తినాలనిపిస్తుంది. చాలా బాగుంది చూడటానికి కూడా. మీరు కూడా ఇదే విధంగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి.